ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీపీతో పాటు ముగ్గురు జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నాయకులతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు మంత్రి కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. ఇక ప్రత్యేకించి ఉరవకొండ నియోజకవర్గాన్ని పయ్యావుల కేశవ్ ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఇక భవిష్యత్తులో పయ్యావుల నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీని వీడుతున్నట్లు వారు వివరించారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి పయ్యావుల పిలుపునిచ్చారు. 6 నెలల్లోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేసిందని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లానే అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో సాగించినటువంటి దమనకాండతోటి విసిగి వేసారిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, జిల్లా మండల పార్టీ అధ్యక్షులుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ముగ్గురు చేరడం రాష్ట్రంలో ఎటువంటి మార్పు రాబోతుంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్తున్నాం. రేపటికి రేపేం ఎన్నికలు లేవు, ఈరోజు ఎన్నికలు లేవు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, నియోజకవర్గంలో మేము సాగిస్తున్నటువంటి అభివృద్ధికి తమ వంతు మద్దతుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజల మంచి కోరి, నియోజకవర్గ అభివృద్ధిని కోరి ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం